ఆల్ రైట్, వార్ అయితే చాలా హీటెడ్ గా నడుస్తుంది. అసలు కాంపిటీషన్ లో మేము గ్రేట్ అని అనుకుంటున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి సాఫ్ట్ కార్నర్ ఉంటది. సో అందుకే ఇక్కడ కనిపించే హార్ట్ లో మేము 2 హార్ట్స్ పెట్టాము. ఒక ఫుల్ఫిల్డ్ హార్ట్, ఒకటి వచ్చి బ్రోకెన్ హార్ట్. ఓకే, ఒకవేళ మీకు ఫుల్ హార్ట్ వస్తే ప్రేమతో మీ మనసు ఫుల్ అయిపోయిన సిచ్యువేషన్ గురించి చెప్పాలి. ఓకే, కానీ ఒకవేళ బ్రోకెన్ హార్ట్ వస్తే మీ మధ్యలో ఉన్న హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఈ సందర్భంలో కావాలంటే ఒకరినొకరు సారీ కూడా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ డెఫినెట్లీ అ టైమ్ టు మేకప్. సో ఫస్ట్ వచ్చి డాలీ అండ్ కరం. అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు. యాక్చువల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి అవకాశం డాలీకి ఇస్తా. ఈ హైట్ కి నేను సరిపోట్లేదు ఎత్తుకో. ఏ బ్రోకెన్ హార్ట్. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నా హార్ట్ కూడా చాలా హెవీగా ఉంది. ఇన్ ఇయర్స్ ఆఫ్ మన జర్నీలో ఆల్మోస్ట్ 9 years, కానీ ఈ 1 year చాలా స్పెషల్. ఎప్పుడు కరం నాకు ఏది కావాలంటే అది, ఏది చెప్తే అదే విన్నాడు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ నాకెందుకో కొన్ని నాతో షేర్ చేసుకోవట్లేదేమో అని కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇన్ దిస్ ఒక 6 months or 7 months ఆఫ్ జర్నీలో బేసిక్గా చెప్పాలంటే చాలా బెస్ట్. మా ఫ్యామిలీస్ అందరూ, మాది ఇంటర్ క్యాస్ట్ కూడా కాదు, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. సో కంప్లీట్ గా ఫ్యామిలీని, ఇంట్లోని అందరినీ వదులుకొని వచ్చి నాతో హిందూ మ్యారేజ్ చేసుకున్నాడు. సో అది వచ్చిన తర్వాత మా ఇంట్లో కరం హీరో అయిపోయాడు లిటిల్ గా. లవ్ మ్యారేజెస్ అందరికి ఓ కరం లాగా ఉంటే ఓకే అనే సిచ్యువేషన్ వచ్చింది. బట్ దాని తర్వాత బాగున్నాం, ఎవరేమైనా నేను ఉన్నా అని ఒక స్టాండ్ తీసుకొని ఉన్నాడు నాతో. ఎగ్జాక్ట్లీ ఒక 1.5 month or 2 months తర్వాత ఇది మా ఇద్దరికి లిటరల్ గా చాలా అంటే చాలా హార్ట్ బ్రేక్. ఆల్ ఆఫ్ సడన్ కరం వాళ్ళ మమ్మీ చనిపోయారు జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months. సో ఇప్పటి వరకు అది ఇంకా మేము పెట్టలేదు కరం వాళ్ళ మమ్మీ లేరు అని. బట్ ఆ సిచ్యువేషన్ ఎలా అయిందంటే కరం ఇంట్లో నుంచి వచ్చేసాడు, అందుకని కరం వాళ్ళ మమ్మీకి అలా జరిగింది అని ఒక పాయింట్. ఫ్యామిలీ మెంబర్స్ కాదు, కంప్లీట్ గా వాళ్ళ ఊరంతా కూడా కరంని బ్లేమ్ చేశారు. ఈవెన్ నేను వాళ్ళ ఊరికి ఆంటీ చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు కూడా అందరు నాతో బాగానే మాట్లాడారు. బట్ బ్యాక్ ఆఫ్ కరం వల్ల ఇదంతా జరిగింది, ఈ అమ్మాయి తీసుకెళ్లిపోయింది, అందుకే ఇలా అయింది, అలా చేశారు ఇలా చేశారని చాలా టాక్ వచ్చింది. ఇప్పటికే అది జరిగి కూడా ఆల్మోస్ట్ 8 months అయింది, కానీ ఏ రోజు కూడా ఇలా అయింది అని నాకు చెప్పలేదు. అంటే దాని గురించి ఇంకా ఓపెన్ అప్ అవ్వట్లేదా, లేకపోతే వాడి మైండ్లో బయట వాళ్ళందరూ ఓకే నువ్వు అమ్మాయిని చేసుకున్నందుకే అలా అయిందా అంటున్నారా, అది ఇంకా నాకు అర్థం కావట్లేదు. సో ఓపెన్ అప్ అయ్యి దాని గురించి ఇంకా మాట్లాడలేదు కాబట్టి ఏమైనా నాతో షేర్ చేసుకోకుండా నేను ఎక్కడ ఫీల్ అవుతాను, నేను ఎక్కడ బాధపడతానని చెప్పి అది మైండ్లో పెట్టుకుంటున్నాడా ఏంటి అన్న క్లారిటీ అయితే నాకు ఇప్పటి వరకు లేదు. ఎందుకు అట్లా చెప్పుకోవట్లేదు అని నాకు అది మైండ్లో ఉండిపోయింది అప్పటి నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ యూ సో మచ్ కన్నా. యాక్చువల్గా 9 years రిలేషన్ అది. తను చాలా ఫైట్ చేసింది. ఒకనొక టైంలో మేము రిజిస్టర్ పెళ్లి చేసుకుందాము అనుకునే టైంలో ఇటు సైడ్ మా ఫ్యామిలీ సైడ్ నుంచి ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఫీల్ అవుతున్నారు రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు అని. ఆ తర్వాత నేను కొంచెం నాకు చాలా ఇష్టమైన నాకు యాంటీ అయ్యాడు కొన్ని సిచ్యువేషన్స్లో. తప్పని పరిస్థితిలో మా మమ్మీ డాడీకి చెప్పి నేను ఈ విషయం వరకు తెలియదు, ఇప్పుడు చెప్తున్నా, వెళ్తున్నా అని చెప్పి నేను బయటకు వచ్చేసాను. ఎవరినో ఒకరిని సాటిస్ఫై చేయాలని చెప్పి వీళ్ళ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి నేను హిందూ మ్యారేజ్ చేసుకుంటున్నా, ఇష్టపూర్వకంగా చేసుకున్నా, ఎవ్వరి ఫోర్స్ లేదు. అక్కడ వరకు బాగానే ఉండే, కానీ తర్వాత మా మదర్ చనిపోయారు. మా మమ్మీ చనిపోయారు, నేను షూట్లో ఉన్నా, కాల్ వచ్చింది. మాది ఈస్ట్ గోదావరి దగ్గర అమలాపురం అనమాట. తినని యాక్సెప్ట్ చేస్తారా లేదా, తిన్న ఏమని అంటారా, నువ్వు రాకు అని చెప్పి యాక్చువల్గా తనని. కానీ లేదు, నన్ను తిట్టినా ఒకవేళ కొట్టినా పర్లేదు నేను వస్తా అని చెప్పింది. వెళ్ళిన తర్వాత ఆ బ్లేమ్ అంతా నా మీద వేస్తారనమాట. కొన్ని 100 మంది ఉన్నారు అక్కడ. సో నీ వల్లే మీ మమ్మీ చనిపోయింది అన్నప్పుడే నేను యాక్చువల్గా చాలా అందరి ముందు అలా చెప్పేసరికి చాలా బాధ అనిపించింది. కానీ మా మమ్మీకి తెలుసు నా వల్ల కాదని చెప్పి. నిజంగా నా వల్ల కాదు.
మమ్మీకి తెలుసు నాకు అది చాలు. మమ్మీ పైనుంచి చూస్తూ ఉంటుంది నీ వల్ల కాదులేరా అని చెప్పి. కానీ మాకు తెలిసిన రిలేటివ్స్ అందరూ నా వల్లే అని అనుకుంటున్నారు ఇప్పటికీ. నిజంగా నా వల్ల కాదు. నేనేం తప్పు చేయలేదు అసలు. నేనేం తప్పు చేశా? ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకున్నాం తప్ప. అది ఏ క్యాస్ట్ లో అయితే ఏంటి, ఏ రిలీజియన్ లో అయితే ఏంటి, పెళ్లి చేసుకున్నామా హ్యాపీగా ఉన్నామా అన్నది కావాలి అంతే కదా. కానీ ఎప్పుడు జీవితంలో ఒక్క రూపాయి హెల్ప్ చేయని ప్రతి ఒక్కడు వచ్చి పోక్ చేస్తూ ఉంటారు. మీ అబ్బాయి ఇలా చేశాడు, మీ చిన్న అబ్బాయి ఇలా చేశాడు, మా ఫ్యామిలీ పరువు పోయింది, అది పోయింది అని చెప్పి. నాకు అదంతా అవసరం లేదు. ఎవడు ఏమనుకున్నా నాకు సంబంధం కూడా లేదు. నన్ను నమ్మొచ్చిన నా పెళ్ళాం హ్యాపీగా ఉందా, నన్ను బాగా చూసుకుంటుందా, నేను తనని బాగా చూసుకుంటున్నానా. నేను సతాయిస్తుంటా తనని, ఆ పని చేస్తలేదు ఈ పని చేస్తలేదని. కానీ తన కోసం నేను ఏ పనైనా చేస్తా. ఇంట్లో పనులు కాదు, ఏ పనైనా చేస్తా. కన్నా నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, నా ప్రతి అడుగులో నీ తోడు ఉండాలి, ఆ తోడు సవ్వడి చేయాలి. అందుకే నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చా. చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఒక్క విషయం మళ్ళా చెప్తున్నా, మా అమ్మ చనిపోయింది నా వల్ల కాదు. మా మమ్మీకి తెలుసు నేను ఏం చేశాను, ఏం మాట్లాడినా ప్రతి ఒక్కటి మా మమ్మీకి అప్డేట్ ఇచ్చేవాడిని. మీరు అర్థం చేసుకుంటారా, అర్థం చేసుకోపోయినా నాకు అసలు నేను ఫరక్ కూడా పడదు. నాకు మీ తిట్లు నాకు బ్లెస్సింగ్స్ అవుతాయి. మా అమ్మకి తెలుసు, చూస్తూ ఉంటది. తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి అడుగు నీకై సాగెనే. హో హో హో, తొలి ప్రేమ నువ్వేలే, తుది వరకు నీతోనే, ఈ మాట నాలో దాగెనే. సీరియస్లీ అర్థం చేసుకునే అమ్మాయి వస్తే దానంత బెస్ట్ లైఫ్ ఎవ్వరికీ ఉండదు. సీరియస్లీ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, దట్ వాస్ బ్యూటిఫుల్. ఆల్ రైట్, నెక్స్ట్ చింటూ గారు అండ్ శాంతి గారు. సుందరి నీలో వంట చూడని నీలో నన్నంట, కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంట. గుండెలో నిండమంట, నీడగా పాడమంట. బ్రోకెన్ హార్ట్ అని చెప్పలేను, కానీ ఎగ్జాక్ట్లీ నెగటివ్ మూమెంట్స్ అనేవి తనతో నాకు చాలా తక్కువ. వీ వర్ లైక్ బోత్ వర్ ఫ్రెండ్స్ మోర్ ఆఫ్ అన్. వెన్ నేను ప్రెగ్నెన్సీ వెన్ ఐ వాస్ క్యారీయింగ్, కొన్ని రూమర్స్ వచ్చాయి తన గురించి. ఐ డోంట్ నో వెదర్ అవి రూమర్స్ అనా లేకపోతే ఐ డోంట్ నో ఇన్ రియాలిటీ, నాకేమీ ఇది తెలీదు. కంప్లీట్లీ డివాస్టెడ్, డిప్రెస్ అయిపోయాను. ఒక్కదాన్నే రూమ్లో కూర్చొని ఏడ్చేసేసేదాన్ని. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉన్నాను బికాస్ ఆఫ్ మై కొంచెం కాంప్లికేషన్స్ వల్ల. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉన్నాను ప్రెగ్నెన్సీ టైంలో. తను అనుకున్నదేమో నాకు తెలీదు, నేనేమనుకుంటున్నానో తనకి తెలీదు. ఆ టైంలో నా మెంటల్ స్టేటస్ ఎలా ఉంది అంటే, ఎవరు ఏం చెప్పినా తీసుకునే అంత ప్రశాంతత నాకు లేదు. సో ఆ టైంలో వచ్చేసేసి, ఏంటి మీ ఆయన ఇంటికి రావట్లేదు, మీ ఇద్దరు సరిగ్గానే ఉన్నారా, మీకేమైనా గొడవ అయిందా, ఇట్లా ఎవ్రీ టైం. తను వచ్చేది ఎవరికీ తెలియదు, మేమేంటో అనేది ఎవరికీ తెలియదు, మా ఇద్దరి మధ్య ఉంటుందేదో ఎవరికి తెలియదు. ఇప్పటికీ కూడా మాట్లాడతారు, ఇప్పటికీ కూడా నన్ను చాలా చోట్ల అడుగుతారు ఏంటి మీ ఇద్దరి మధ్య ఇష్యూ అని. ఐ నో వాట్ హీ ఈజ్ అనేది. కానీ ఎట్ దాట్ టైం, ఆ టైంలో నేను కూడా చాలా నమ్మాను, చాలా తీసుకున్నాను కూడా. ఏంటి నిజంగానే నన్ను ఇట్లా నెగ్లెక్ట్ చేసేసాడా, నా మీద నిజంగానే ప్రేమ తగ్గిపోయిందా అనే ఇదిలోకి వెళ్ళిపోయి సమ్వేర్ ఐమ్ లైక్, లేదు ఈ లైఫ్ ఇంతేనా ఏంటి అనుకునే స్టేజ్లో ఐ హ్యాడ్ అ బేబీ. మాకు పాప పుట్టింది. అంటే ఐ హ్యాడ్ సో మెనీ కాంప్లికేషన్స్ అండి. ఇందులో ఇప్పుడు దాచేది ఏం లేదు. ఇట్స్ బీన్ లైక్ 10 years ఐ హ్యాడ్ అ బేబీ. చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి నేను బయటకు వస్తానో లేదో కూడా ఎవ్వరికీ తెలీదు. ఐ హ్యాడ్ అ ఇష్యూ ఆఫ్ లైక్ ప్రీ-ఎక్లెంప్సీ అని, చాలా మందిలో రేర్గా వచ్చే ఇష్యూ వచ్చింది. అండ్ వీళ్ళతో సైన్ కూడా చేయించుకున్నారంట, నాకు కూడా తెలీదు. ఒకటే నవ్వుకుంటూ వెళ్ళాను, ఒకవేళ వస్తే పాపని నేను ఇది చేస్తాను, కానీ ఒకవేళ నాకేమన్నా అయితే మాత్రం పాపని మాత్రం వదలద్దు. బికాస్ చాలా కష్టపడ్డాను పాప కోసం. దాన్ని
ఆ టైంలో అనుకున్నా, లేదు ఎవడు ఏమనుకుంటే నాకేంటి, నా మొగుడు మీద నాకు నమ్మకం ఉండాలి. సో మధ్యలో చాలా జరుగుతుంటాయి, చాలా మంది దెర్ ఆర్ సో మెనీ పాసింగ్ క్లౌడ్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ తనతో నేను తప్పితే తనని ఎవ్వరూ తట్టుకోలేరు. యాక్చువల్గా తను లేకపోతే అనేది లైఫ్ కూడా నేను ఊహించుకోలేకపోయాను. చాలా మంది చీచి వద్దు ఇంత గొడవలతో ఎందుకు, నెగటివ్ అనేది అందరికీ ఉంటుందండి. బట్ ఐ మస్ట్ సే తనలో చాలా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. మా నాన్నకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అప్పుడు ఫస్ట్ లేదు నేను ఇస్తాను మామయ్యకి అని చెప్పిందే మా ఆయన అండి. నేను ఇది గర్వంగా చెప్పుకుంటాను, ప్రతి ఒక్కరికి చెప్పుకుంటానండి. నన్ను పొగడతారు కానీ, మీ నాన్నని బతికించుకున్నామని నన్ను పొగడతారు కానీ, నేను మాత్రం 100% ఇప్పుడు కాదండి, నేను బ్రతుకున్నంత కాలం ఇది గుర్తుంచుకుంటాను. మా నాన్న కూడా గుర్తుంచుకున్నారు. తను ఎప్పుడు అనేవాళ్ళు, నువ్వు నాకు అమ్మ అయితే మీ ఆయన నాకు అంత ఇది చేశానమ్మా, నేను నిన్నన్నా నేను నెగ్లెక్ట్ చేస్తానేమో కానీ చింటూ నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేను అని. లాస్ట్ మినిట్లో కూడా ఇంత ఇష్యూస్ అవుతుంటే, అమ్మ ఏంటి ఇట్లా గొడవలు అవుతున్నాయి అంటే నేను ఒకటే చెప్పా, నాన్న చింటూ గురించి నాకు తెలుసు, నేను చూసుకుంటాను. మా నాన్నతో నేను ప్రైవేట్గా మాట్లాడింది అంటే పర్సనల్గా మేమిద్దరమే మాట్లాడుకున్నది ఒకటే. ఆ తర్వాత ఐ లాస్ట్ హిమ్. నాన్న జరిగిన దగ్గర నుంచి నేను ఎక్కువ ఎవరితో చెప్పుకోలేనండి. నాకు ఏమైనా బాధ కలిగింది అంటే నేను ఏడవను తొందరపడి. అంటే ఫ్యూ పీపుల్ నా లైఫ్లో చాలా కొద్ది మందికి నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను ఏడవాలి అంటే ఇంపార్టెంట్ పీపుల్ అయి ఉండాలి. దట్ ఈస్ మై డాడ్, చింటూ అండ్ నా పాప, మా అమ్మని 1 year బ్యాక్ పోగొట్టుకున్నాను. అప్పుడు కూడా మా వాళ్ళు ఫస్ట్ నాకంటే ముందు మా ఆయనకే ఫోన్ చేశారు. అంత ఇది అండి, తను ప్రతి ఒక్కటి తన నెత్తి మీద వేసుకుంటాడు. నేను ఈ కెరియర్లోకి వచ్చాను అంటే కూడా తన సపోర్ట్ లేకపోతే ఈ రోజున ఇక్కడి నుంచొని మాట్లాడేది దాన్ని మాత్రం కాదు. చాలా మంది అంటారండి, అదేంటి మీ ఆవిడ షూటింగ్కి వెళ్ళిందా, అయ్యో ఇంత లేట్ అయింది. మా ఆవిడ పని చేయడానికి వెళ్ళింది, నాకు లేని ప్రాబ్లం ఇంకెవ్వరికి అవసరం లేదు అని నిలబడింది నా మొగుడు. ఏదో చిన్న చిన్న ఇష్యూస్ అనేది ప్రతి మొగుడు పెళ్ళాంకి వస్తాయండి, రావు అని మాత్రం నేను చెప్పను. కానీ వాటిని దాటుకొని వెళ్ళగలిగితేనే, ఆ రెస్పెక్ట్ ఒకరికొకరికి ఉండి ఆ నమ్మకం ఉంటేనే మీరు లైఫ్ లాంగ్ బాగుంటారు, లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటారు. బట్ సమ్హౌ అదే ఇప్పుడు హార్ట్ బ్రేక్ అనేది మాత్రం చెప్తున్నాను కదా, ఐ మస్ట్ సే బాధపడ్డాను, కొంతమంది మాటలు ఆ మొమెంట్లో నమ్మాను, కానీ తర్వాత సమాధానాలు ఎక్కడ చెప్పాలో అందరికీ సమాధానం చెప్పాను. సో ఐఎమ్ సారీ ఫర్ దాట్. అంటే లోపల నుంచి ఒక వాల్కనో లాగా ఇన్ని మాటలు నువ్వు దాచుకొని బయట పెట్టావంటే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. బట్ నువ్వు బాధపడినా, నేను ఒక టైంలో బాధ పెట్టినా, నేనైతే ఒకటే చెప్పగలను, ఎప్పటికీ నేను నీతోనే ఉంటాను. ఐ లవ్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ లవ్ యూ. మీరిద్దరూ లైఫ్ లాంగ్ ఎవరు ఏం చెప్పినా, ఏది ఎదురొచ్చినా ఇలాగే స్ట్రాంగ్ గా ఒకరి మీద ఒకరు నమ్మకం పెట్టుకొని లైఫ్ లో ముందుకెళ్ళాలి. ఆల్ ది బెస్ట్. అండ్ డెఫినెట్ గా ఈ సెగ్మెంట్ చూసిన తర్వాత, వీళ్ళు చెప్పిన మాటలు వినిన తర్వాత ఇప్పుడు మా ఎపిసోడ్ కి అసలైన జస్టిఫికేషన్ దొరికింది. ఇది మిస్టర్ వర్సెస్ మిస్సెస్ కాదు, ఇది మిస్టర్ అండ్ మిస్సెస్ ఎపిసోడ్. Once again, thank you so much couples. Thank you so much. ఇప్పుడు నేను మిమ్మల్ని ladies and gentlemen గాని husbands and wife గాని అన్నో, absolutely wonderful couples today on our Sridevi Drama Company Mr. and Mrs. special episode. Thank you.